ఇది కదా టేస్ట్ అంటే అబ్బబ్బబ్బా సూపర్ అనిపించిందండి. నేను మా మమ్మీ చేసినప్పుడు అయితే యాక్కనన్నా, కాకపోతే తిన్న తర్వాత చాలా ఎమ్మిగా అనిపించింది. డెఫినెట్గా మీరు మాత్రం కంపల్సరీ ట్రై చేయాల్సిందే. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్కి రెసిపీ తెలియదు. దీన్ని బొమ్మిడాయలు, ఎండు బొమ్మిడాయలు అంటారు కదా అండి, అది. సో ఇట్లా మంచిగా వాష్ చేసుకున్న తర్వాత ఒకటి ఇట్లా బుగ్గెండు గిన్నెలు అంటారు కదా, అందులోనే చేసుకున్నాండి. అప్పుడే టేస్ట్ మస్తు వస్తుంది అన్నమాట. సో కాకపోతే ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకొని ఇలా వీడియోలో చూపించిన ప్రాసెస్ అంతా చేయండి. లో టు మీడియం ఫ్లేమ్ మీదనే చేయండి రెసిపీ అంతా. హై ఫ్లేమ్లో పెడితే అంత టేస్ట్ బాగుండదంట అమ్మ అన్నది. సో ఇక్కడ మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత టమాటోలు ఒక 3 లేదా 4 తీసుకోండి. నేను 50 గ్రామ్స్ బొమ్మిడిలు తీసుకున్నాను. దానికి ఒక 3-4 టమాటాలు మీడియం సైజులో తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం వేసేసుకొని, అండ్ ఇందులో వేయించిన జీలకర్ర అండ్ మెంతి పొడి ఉంటుంది కదా, అది వేయండి. ఇప్పుడు ఇందాక వేసింది అదే. సో అది వేసాక మంచిగా కలిపేసుకోండి. మీకు కొద్దిగా దగ్గర పడినట్టు అనిపిస్తే జస్ట్ 1 టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర చేసుకొని వేసుకోవడమే.